తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాకినాడ నగరంలో సినీ నటుడు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది తన పంచ్ పదాలతో చేస్తున్న ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంది. కాకినాడలోని 45, 46 డివిజన్లో ఆది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాకినాడ కొండయ్యపాలెంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి ప్రచారం ప్రారంభించారు. హైపర్ ఆది కాకినాడ సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు సైకిల్ గుర్తుపైన, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్కు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం చేస్తున్న ఆదిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తోట సుధీర్, మోయల పార్థసారథి, మోయల సత్యబాబు, తలాటం సత్య, కుమార్ తోట, రామకృష్ణ, ఇంటి రాజేష్, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. జై జనసేన. మేము కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ తంగెల గారు, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ సిటీకి కొండబాబు గారు నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరికి ఒకరికి సైకిల్ గుర్తు మీద, అలాగే ఇంకొకరికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరడానికి ఈ రోజు ఇక్కడ 45వ వార్డు నుంచి మేము ప్రచారం స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 45వ వార్డు నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, అలాగే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా కాకినాడ సిటీలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండబాబు గారు గెలవబోతున్నారని అందరూ చెప్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కూడా అందరూ చెప్తున్నారు అనమాట. ఇంకా ప్రచారం ఇంకా ముందుకు సాగుతుంది. కాబట్టి మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.